టికెట్ దొరకని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కొన్ని హాల్స్ అయితే. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి హరిహర వీరమల్లు అనమాట. ఆ మూవీ రిలీజ్ అయ్యి సినిమా హాల్స్ వద్ద ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలుసు. సో నా మూవీ యొక్క డీటెయిలింగ్ గురించి మాట్లాడుతున్నాం. డీటెయిలింగ్ అంటే నాట్ మూవీలో ఉన్న డీటెయిల్స్, ఎందుకంటే నేను ఇంకా సినిమా చూడలేదు. రేపు కానీ ఈ నైట్ అదే ఈరోజు కానీ చూస్తానన్నమాట. సో మూవీ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న సినిమా అయితే రిలీజ్ అయింది. సో నిన్న రిలీజ్ అయిన దగ్గర నుండి హాల్ మొత్తం చాలా ఫుల్ అయితే అయిపోయింది. టికెట్ దొరకని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కొన్ని హాల్స్ అయితే. సో ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. అది ఒక మూవీ అనేది ఒక పోస్టర్ వదులుతుంది కదా, ఆ ఫస్ట్ డే పోస్టర్ అనేది వదలలేదు అనమాట. ఎందుకు వదలలేదు ఏంటి అనే రీజన్స్ చాలా ఉన్నాయి. సో అందులో ఒకటి చెప్పుకుందాం, ఒకటనే కాదు మెల్లమెల్లగా చెప్పుకుందాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి. ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే అక్కడ కలెక్షన్స్ అనేది ఎక్కువ రాలేదనమాట. సో అందువల్ల మూవీ టీం కూడా వేసుకోవటానికి ముందుకు రావట్లేదు పోస్టర్. సో మ్యాక్సిమం 30-40 crores లోపే ఉంది టోటల్ కలెక్షన్ అనేది ఫస్ట్ డే. సో అందుకనే వేయట్లేదని ఒక పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే అందరిలాగా ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ ఒకవేళ వేసుకున్నా ఇది ఫేక్ అది ఇది అంటారని అదొక ఎలిగేషన్ లాగా అవుతుందని వేసుకోవట్లేదు అనమాట. సో అదొక బాగోదు అనమాట, ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు అని అంటూ ఉంటారు. సో ఫ్యాన్స్కి నచ్చదు, అక్కడ గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకని వేయట్లేదని అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఒక వీడియో వేస్తున్నా, ఆ క్లిప్ చూడండి. ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను దీన్ని. What about the 18-minute action sequences that everybody were talking about? Main, that was worst, bro. That was worst. ఇదనమాట సినిమా ఫ్యాన్స్ కానీ నార్మల్ పీపుల్స్ కానీ చాలా మంది నిన్న ఫస్ట్ డే అయితే వెళ్ళడం జరిగింది కదా. సో అక్కడ చాలా మంది ఫస్ట్ హాఫ్ పీక్స్ లో ఉంది, అసలు వంక పెట్టడానికి లేదు. ఆ కీరవాణి బీజియం కానీ, పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి కూడా బాగానే ఉంది. లాస్ట్ వచ్చేసరికి క్లైమాక్స్ అంత నచ్చలేదు అంటున్నారు. ఎందుకని అంటే ఇదే అనమాట. సో డైరెక్టర్ చేసేవాడిని డైరెక్టర్ని చేయనిస్తే సినిమా మొత్తం ఎలా ఉందో లాస్ట్ వరకు కూడా అలానే ఉండేది కదా. సో ఎందుకంటే హీరోలు ఇట్లానే పవర్ స్టార్ అనే కాదు, చాలా మంది హీరోస్ ఉన్నారన్నమాట. డైరెక్టర్స్ని ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని అన్నారు. సో అందువల్లే ఇది కూడా ఒక హీరో డైరెక్షన్ చేయడానికి వచ్చాడు కాబట్టి. సో ఆ సీన్స్ అనేవి చాలా వరకు క్లైమాక్స్లో బొమ్మలుగా ఉన్నాయి కుర్రాలు. యాక్షన్ సీన్స్ అనేవి సరిగ్గా లేవు. లాస్ట్కి వచ్చేసరికి డల్ అయిపోయింది సినిమా. క్లైమాక్స్ వరస్ట్ అని చెప్పుకున్నారు చాలామంది, నేననే కాదు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ని అడిగినా ఫ్యాన్సే చెప్పుకున్నారు కదా, వీడియో చూశారు కదా. సో ఫ్యాన్సే లాస్ట్ 18 నిమిషాలు నేను తీసానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ సీన్స్నే నాకు లాస్ట్ క్లైమాక్స్ అయితే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 నిమిషాలు 18 నిమిషాలు చాలా చండాలంగా ఉందని అనే స్టేజ్కి ఉందన్నమాట. సో డైరెక్టర్ చేసే పని డైరెక్టర్ని చేయనిస్తే చాలా బాగుంటుంది సినిమా అనేది. ఇది కూడా చాలా బాగుండేది కూడా. ఆ 18 నిమిషాలు హై లేకుంటే వచ్చే ఎలివేషన్స్ కానీ, బయటకు వచ్చే జనాలు కానీ ఎంత ఎలివేట్ అయ్యి వచ్చేవాళ్ళు, ఎంత హైప్లో వచ్చేవాళ్ళు. మూవీ కలెక్షన్స్ అనేవి ఎంత వచ్చాయి ఆ రోజుకి. ఫస్ట్ షో బెనిఫిట్ షోస్ ప్రీమియర్స్ పడ్డప్పుడే క్లైమాక్స్ బాగాలేదు అన్న టాక్ వచ్చేస్తే ఇంకేం వెళ్తారు. సో ఇందువల్ల కూడా కలెక్షన్స్ రాలేదని నేను అనుకుంటున్నాను. సో సినిమా అయితే చాలా బాగుంది అని చాలామంది చెప్పారు నాకు. నేను అయితే వెళ్తాను, కన్ఫామ్గా వెళ్తాను. మాది ఇక్కడ టికెట్ వచ్చేసరికి మాకు 250 ఉంది. మరి మీకు ఎంత ఉందో కామెంట్ చేయండి. సినిమా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇక సినిమాలో ఏమన్నా ఫాల్ట్స్ నేను చెప్పనివి ఏమన్నా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, నేను తెలుసుకుంటాను. సినిమా చూసి వచ్చాక ఇంకో వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్.